మచిలీపట్నం ఆర్టీసీ డిపోలో పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పత్రికా విలేకరులు నన్ను కొన్ని ప్రశ్నలు అడగటం జరిగింది. ఆ ప్రశ్న ఏంటంటే, మీరు పెట్టబోయే ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేటీకరణ చేయొద్దు, అది ఆర్టీసీనే మెయింటైన్ చేయాలి, ఆర్టీసీ ఎంప్లాయీసే దాంట్లో ఉద్యోగాలు చేయాలి, అది ఆర్టీసీకే యాజమాన్యం ఉండాలని చెప్పి అడిగారు. అంటే అది ప్రైవేటీకరణ జరిగింది మన చేతిలో కదా, అది సెంట్రల్ గవర్నమెంట్ హౌసింగ్ అండ్ అర్బన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దేశవ్యాప్తంగా బస్సులు టెండర్లు పిలవడం జరిగింది. కారణం ఏంటంటే వాతావరణ కాలుష్యం తగ్గించాలని చెప్పి దానికి ప్రైవేట్గా టెండర్లు పిలిస్తే ఎలక్ట్రికల్ బస్సులు మన మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్కి 750 బస్సులు మొదటి విడగా టెండర్ ఖరారు చేయడం జరిగింది. అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా ప్రైవేట్ ఆపరేటర్లు ఇన్వెస్ట్ చేయాలని, దాని మెయింటెనెన్సు డ్రైవర్లు ప్రైవేట్ ఆపరేటర్లే పెట్టుకోవాలని, కండక్టర్లు మాత్రం ఆర్టీసీ ఇస్తుందని, దానికి కావాల్సిన ఛార్జింగ్ స్టేషన్లు అలాగే సబ్ స్టేషన్లు బస్సులు పెట్టుకోవడానికి అకామిడేషను మన స్టేట్ గవర్నమెంట్ సమకూర్చాలని, దానికి గాను పూర్తిగా డబ్బు సెంట్రల్ గవర్నమెంటే కేటాయించడం జరిగింది. సబ్ స్టేషన్లకు కానీ ఛార్జింగ్ స్టేషన్లకు కానీ. అలాగే ఆర్టీసీలో అకామిడేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా 40% ఇవ్వాలని, 60% ఇవ్వాలని, ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పాలసీ. ఈ ఆర్టీసీలో ప్రైవేట్ పరం ఇవ్వడానికి కారణం, ప్రైవేట్ బస్సులు ఇవ్వడానికి కారణం టెండర్లు పిలవటం వల్ల ఇది ఆర్టీసీకి సంబంధించింది కాదు. ఈ ప్రైవేటీకరణ అనేది ఆల్రెడీ జరిగిపోయింది. అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్లోనే డ్రైవర్లు ఆపరేటర్సే పెట్టుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ ఆపరేటర్సే పెట్టుకుంటారు, కండక్టర్స్ మాత్రం మన వాళ్ళు ఉంటారు. దీనివల్ల ఇది మేము తీసుకున్న నిర్ణయం కాదు, ప్రైవేటీకరణ జరిగింది. దీన్ని ఆర్టీసీ మొత్తం ప్రైవేటీకరణ జరిగిపోతుందని చెప్పి చాలా ఛానల్స్లో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ప్రస్తావన ఏంటి? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెలో కోరిక ఏంటంటే ఎలక్ట్రికల్ బస్సులు కూడా మా ఆర్టీసీ కార్మికులకే ఇవ్వాలి, దాని మెయింటెనెన్స్ కానీ మొత్తం స్టాఫ్ కానీ ఆర్టీసీ కార్మికులకే ఇవ్వాలి అనేది వాళ్ళ డిమాండ్స్లో ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పమని నన్ను అడిగితే, ఇది ప్రైవేటీకరణ ఆల్రెడీ కొంత జరిగిపోయింది, ఇది సెంట్రల్ గవర్నమెంట్ పిలిచిన టెండర్లో టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఇన్వెస్ట్మెంటు ప్రైవేట్ ఆపరేటరే పెట్టుకోవాలి, మెయింటెనెన్స్ ప్రైవేట్ ఆపరేటర్ చేసుకోవాలి, డ్రైవర్ని ప్రైవేట్ ఆపరేటర్ పెట్టుకోవాలి, ఒక కండక్టర్ని మాత్రం ఆర్టీసీ పెట్టుకుంటుంది అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఇచ్చింది. మరి ఈ మాటల్ని కొంతమంది వక్రీకరించి దుష్ప్రచారం చేయాలని చేస్తున్నారు. ఇది నేను ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తాననే మాట నేను ఎందుకు మాట్లాడతాను? నేను బాధ్యత కలిగిన వ్యక్తిగా, నేను ఆర్టీసీ చైర్మన్గా ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయాల్సినంత అవసరం మాకేం లేదు. ఆర్టీసీ ప్రభుత్వపరమైంది. ఆర్టీసీ అనేది ప్రభుత్వ సంస్థ. ఇవాళ రోజున వాళ్ళందరికీ కూడాను ఎంతో రక్షణ ఈ ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విలీనం చేసుకుంటాం వల్ల. మేము ఒక పక్కన విలీనం చేసుకుని ప్రైవేటీకరణ అనే సబ్జెక్టు దేని మీద వచ్చిందంటే, కొత్తగా పెట్టబోయే ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేటీకరించొద్దు అంటే అది ఆల్రెడీ ప్రైవేటీకరణ తప్పలేదు, అది దాన్ని టెండర్ పిలవడం వల్ల అలా ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చెప్పాను. మీరు అడిగిన ప్రశ్నలన్నీ కూడా మీడియాలో రాలేదు, నేను చెప్పిన సమాధానం మాత్రం వచ్చింది. అది దురదృష్టకరం ఏంటంటే దీన్ని కొంతమంది వక్రీకరించి వాళ్ళని చూద్దరు. నేను వాళ్ళందరికీ చెప్తున్నాను, ఇది నేను చెప్పిన సమాధానం. ఎలక్ట్రికల్ ప్రైవేట్ బస్సులు రేపు పెట్టబోయే బస్సుల్లో మరి డిమాండ్స్ పూర్తిగా పెత్తనం కావాలని చెప్పి ఆర్టీసీ కార్మికులు కోరుతా ఉన్నారు. అది సాధ్యమయ్యే పని కాదు. ఆల్రెడీ ఇది టెండర్ జరిగిపోయింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో జరిగిన టెండర్. ఇది నిర్ణయాలు తీసుకున్నది వాళ్ళు, నియమ నిబంధనలు పెట్టింది వాళ్ళు. దీనికి ఇంత వివరంగా ఇవ్వాల్సి వచ్చింది ఏంటంటే, దీన్ని ఈ ఆర్టీసీ మొత్తాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీ మన ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వంలో విలీనమైంది. వాళ్ళకి కావాల్సిన మంచి చెడు అన్నీ కూడా ప్రభుత్వమే చూస్తుంది. ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరమే లేదు. ఏదైనా ప్రైవేట్ సంస్థ ఉంటే ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి నడపాలనే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఇవాళ రోజున పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 రాష్ట్రంగా చేయాలని చెప్పి
ఇవాళ దేశవ్యాప్తంగా 20 లక్షల కోట్ల రూపాయలు మనం నిధులు పట్టుకొచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు పెంచాలనేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిలో ఇలాంటి మాటలు మీరు చెప్పినా కూడా ఇది వాస్తవానికి విరుద్ధం. ఇది దయచేసి ఇటువంటి వక్రీకరణ, దుష్ప్రచారాలు మానుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మహానాడు తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలుగా ఈ పార్టీ పెట్టి ఇప్పటికి 40 సార్లు సుమారుగా మహానాడు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, నాయకులందరూ కూడా ఒక పండగ లాంటిది. కానీ ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి మనం నడుచుకోవాలి. ఒకసారి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఈ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ఆ కరోనా సమయంలో కూడా దీన్ని మేము ఒక నియమ నిబంధనలు పెట్టుకుని ఎవరికి ఇబ్బంది కల ఆరోగ్య సమస్యలు రాకుండా దాన్ని వాట్సాప్ల ద్వారా వర్చువల్గా మేము నడుపుకోవడం జరిగింది. ఈసారి కూడా మరి జరుగుతున్న ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ యుద్ధంలో ఫ్యూయల్ ప్రాబ్లం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చాలా నష్టం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఫ్యూయల్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఈ సమయంలో కూడా మనం పొదుపుగా ఫ్యూయల్ వాడుకోవాలి, ఆర్థిక వనరులు కూడా వాడుకోవాలని చెప్పి మోడీ గారు కూడా పిలిపించారు. మరి అన్ని చోట్ల కూడా పొదుపు నిబంధనలు పాటిస్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు, మరి లోకేష్ గారు చాలా గొప్పగా నిర్ణయం తీసుకుని దీన్ని పార్టీ ఆఫీస్ నుంచే దీన్ని వర్చువల్గా నడపాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ నియోజకవర్గాల వారీగా, పార్లమెంటు వారీగా మినీ మహానాడు నిర్మించడం అది కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా పొదుపుగా ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి, ప్రపంచ ఆర్థిక పరిస్థితిని బట్టి, ఫ్యూయల్ వచ్చిన ఇబ్బందులను బట్టి మరి ఇవాళ మన పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, మరి అలాగే నారా లోకేష్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మరి నిర్ణయం తప్పనిసరి అయింది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఫ్యూయల్ కానీ, ఎక్స్పెండిచర్ కానీ, అనవసరమైన ఖర్చులు కానీ తగ్గించాల్సిన సమయం ఇది. మనకి సమయానికి తగ్గట్టుగా నడుచుకోవడంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలంతా కూడా హర్షిస్తూ ఉన్నారు.